నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ కాబోతున్న భారీ ప్రాజెక్టులలో విశ్వంబర సినిమా ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బింబిసార సినిమా తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నాడంటేనే హైప్ విపరీతంగా క్రియేట్ అయింది. కానీ రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ మాత్రం దెబ్బేసింది. ముఖ్యంగా టీజర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్ పై సోషల్ మీడియా అంతా భారీ ట్రోలింగ్ చేసింది. అందుకే ఈసారి మెగాస్టార్ బర్త్డేకి స్పెషల్గా టీజర్తో రాబోతున్నాడు మూవీ టీం. తాజాగా ఈ స్పెషల్ టీజర్ చూసిన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. జస్ట్ ఒకే ఒక్క పోస్ట్తో మెగా ఫ్యాన్స్లో జోష్ నింపాడు. విశ్వంభర ఒక సోషియో ఫాంటసీ జోనర్ సినిమా. మెగాస్టార్ ఈ జోనర్లో సినిమాలు చేసి చాలా రోజులైంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ సినిమాల తర్వాత ఈ జోనర్ సినిమా చేయలేదు. అయితే వశిష్ఠతో అనౌన్స్మెంట్ రాగానే విశ్వంభర సినిమా జగదేక వీరుడు, అతిలోక సుందరి రేంజ్లో ఉండబోతుందని అందరూ ఊహించారు. కానీ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ నెట్టింట ట్రోల్ అయింది. ఇదంతా కూడా టీం దృష్టికి చేరడంతో సినిమా మీద మరింత దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాని చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. సీజీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమా లైన్ కూడా పలు ఇంటర్వ్యూస్లో చెప్పేశారు. ఈ సినిమాలో హీరో 14 లోకాలను దాటి తనకు కావాల్సింది తెచ్చుకుంటాడనే కథను వశిష్ఠ పలు ఇంటర్వ్యూస్లో చెప్పేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఆగస్టు 22న టీజర్ విడుదల చేస్తున్నారు. అయితే ఈ టీజర్ గురించి బేబీ దర్శకుడు సాయి రాజేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. టీజర్ అదిరిపోయింది, గూస్ బంప్స్ గ్యారంటీ. ఏ టీజర్ వల్ల అయితే సినిమా పైన ట్రోలింగ్స్ వచ్చిందో రిలీజ్ కాబోయే అదే టీజర్ అంచనాలు పెంచుతుందని తెలిపారు. సాయి రాజేష్ కామెంట్స్ తో చిరు బర్త్డే టీజర్ పైన ఒక్కసారి అంచనాలు పెరిగిపోయాయి.